ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదాల స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ విలువైన మాటలు వినే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం నాయన. జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమం జరిగించుకుంటున్నాను. మీ స్తోత్రం. మరి ప్రార్థన టీవీ బాబన్న గారి కుటుంబాన్ని మీరు దీవించండి. జ్యేష్ఠాది వంశాన్ని అంతటిని కూడా, మరి బాబన్న గారి అన్నదమ్ముల కుటుంబాలను మీరు దీవించండి. భీమునిపారులో ఉంటున్న బంధుమిత్రులను, కుటుంబీకులందరినీ దీవించండి. అనేకులకు ఈ ప్రార్థన టీవీ ద్వారా మరి మారు మనసు రక్షణ కలుగుతూ ఉంది. ఆనందం, సంతోషం, నెమ్మది కలుగుతూ ఉంది. అనేకులు కూడా ఈ మాటలు విని సంతోషాన్ని, సమాధానం, నెమ్మది పొందుకోవటం సహాయం చేయండి. జ్ఞానం పొందుకోవటం సహాయం చేయండి. యేసుని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మంచి అవకాశాన్ని దేవుడు మనకందరికీ కూడా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించాడు. మరి జిఎస్ సాల్వేషన్ వారికి ప్రభు పేరట వందనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, టీసీసీ సంఘాలకు అన్నిటికీ, ఆయా ప్రాంతాల్లో వింటున్న ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాం. ఒక అంశాన్ని విందాం. యాకోబు తండ్రి అయిన యాకోబు పిల్లలు 12 మంది, వారి కుటుంబం 12 కుటుంబాలు, అందరికీ వివాహాలు అయిపోయాయి. యాకోబు మాటకు లోబడిన 12 కుటుంబాలు, లేదా యాకోబు మాటకు లోబడిన 12 మంది పిల్లల కుటుంబాలు. తండ్రి మాటకు లోబడిన 12 కుటుంబాలు, లేదా తండ్రి మాటకు లోబడిన 12 మంది. ఎట్లయినా మీరు అర్థం చేసుకోండి. యాకోబు మాటకు లోబడిన 12 మంది పిల్లల కుటుంబాలు. యాకోబు మాటకు లోబడిన 12 కుటుంబాలు. యాకోబు మాటకు లోబడిన 12 కుటుంబాలు, లేదా తండ్రి అయిన యాకోబు మాటకు లోబడిన పిల్లలు. తండ్రి అయిన యాకోబు మాటకు లోబడిన 12 మంది పిల్లలు. ఎట్లయినా అర్థం చేసుకోండి. ఆదికాండం 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపవ సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడు, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలమును, నా ప్రథమ ఫలమును అంటున్నాడు. ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే అంటాను. ఆ కుమారుని పిలిచినాడు. పెద్ద కుమారు నుంచి లాస్ట్ కుమారు వరకు పిలిచి వాళ్ళని దీవించుతాడు, ఆశీర్వదిస్తాడు. ఆ 12 మంది పిల్లలు తన మాట వింటారు. రూబేను వింటాడు. రెండవదిగా సిమ్యోను అంటాడు. 6వ వచనం. సిమ్యోను, లేవి అను సహోదరులు అంటాడు, ముగ్గురి. తర్వాత 4వ వాడు యూదా అంటాడు. అంటే పిల్లలకు అందరికి కూడా బోధిస్తూ వచ్చినాడు. మళ్ళీ ఆసేరు అంటాడు, 20వ వచనం. 21 నప్తాలి అంటాడు. తర్వాత 22లో యేషోపు అంటాడు. తర్వాత బెన్యామీను పేరు కూడా ఇవ్వబడుతుంది 27వ వచనంలో. అంటే యూదా తర్వాత నెక్స్ట్ మరి సిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జబూలూను కూడా పేరు ఇక్కడ 13వ వచనంలో అంటాడు. జబూలూను అని ఉంది. జబూలూను పేరు కూడా ఇశ్శాకారు. 14వ వచనంలో ఇశ్శాకారు పేరు కూడా ఉంది, ఇశ్శాకారు అంటాడు. 17వ వచనంలో దాను అంటాడు. మరి 20వ వచనంలో ఆసేరు అంటాడు. 21 నప్తాలి అంటాడు. యేషోపు అంటే తర్వాత అంటే అన్ని పేర్లు 12 మంది పేర్లు కూడా వచ్చినాయి. రూబేను, సిమ్యోను, లేవి, యూదా, జబూలూను, ఇశ్శాకారు, దాను, నప్తాలి, ఆషేరు, యేషోపు, బెన్యామీను, ఈ విధంగా అందరి పేర్లు కూడా వస్తాయి. అందరూ కూడా తను పిలువగానే వచ్చి తన మాట వింటారు. యాకోబు 12 మంది పిల్లలు రమ్మనగానే వచ్చి వాళ్ళు వింటున్నారు, తండ్రి దగ్గర కూర్చుంటున్నారు. చూడు, మరి ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, నా పిల్లలు నా మాట వినలేదు అంటుంటారు. నా పిల్లలు నా మాట వినలేదు అంటుంటారు. ప్రతి తల్లిదండ్రి చాలా మట్టుకు అదే చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది, 100కి 50% మంది అదే మాట చెప్తూ ఉంటారు. సంఘాలలో కానీ, సమాజంలో కానీ, మా కొడుకు మా మాట వినలేదు, మా కుమార్తె మా మాట వినలేదు. మరి యాకోబు పిల్లలైతే కోడన్లు అయ్యారు, కొడుకులు, కోడన్లు, మనమన్లు, మనమరాన్లు వచ్చారు. మనమన్లకు కూడా వివాహాలు అయ్యాయి. అంటే మనమన్లకు కూడా వివాహాలు అయినా కూడా వాళ్ళు కొడుకులు వింటున్నారు. కొడుకులు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వాళ్ళు కొడుకులు వింటున్నారు. యాకోబు చనిపోయేసరికి కొడుకులకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాయి. యాకోబు చనిపోయేసరికి వారి కుమారులకు 80 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాయి. అంటే అంత వృద్ధాప్యంలో కూడా తండ్రి మాటను గౌరవిస్తూ వాళ్ళు వింటున్నారు. ఈరోజు ఎందుకు వినడం లేదు మన పిల్లలు? ఈరోజు మీ గ్రామాలలో, మీ కుటుంబాల్లో ఎందుకు వినడం లేదు? వాళ్ళు ఎందుకు వినరు అంటే
వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకపోతే వినరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం అంటారు, తండ్రులారా 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి అన్నాడు. నువ్వు పెంచకపోతే వారు వినరు. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకపోతే వారు వినరు. నువ్వు పాపములో ఉన్నా కూడా వాళ్ళు వినరు. ఉదాహరణకు దావీదు ఒకసారి పాపం చేశాడు. అప్పుడు కుమారుడు అతనికి విరోధి అయ్యాడు, కుమారుడే శత్రువు అయ్యాడు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొని మన కీడు చేయుటకును పట్నమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి, త్వరగా వెళ్ళిపోదాం రండి, త్వరగా వెళ్ళిపోదాం రండి. తండ్రి యొద్ద నుండి కుమారుడు పారిపోయాడు, తల్లి పారిపోయింది. తల్లిదండ్రులు ఎప్పుడు పారిపోయారు? ఎప్పుడు తండ్రికి పిల్లలు విరోధులయ్యారు అంటే తండ్రి తప్పు చేశాడు, ఉరియా భార్యను అతడు తప్పుగా ప్రవర్తించాడు. 12వ అధ్యాయంలో 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకుని నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును అన్నాడు. ఉరియా భార్యను ఎందుకు తీసుకున్నా? నీకు భార్య ఉంది కదా, నీకు భార్యలు ఉన్నారు కదా, అతనికి ఉండేది ఒక్క భార్య, నీకు అనేక మంది ఉన్నారు. నువ్వు మళ్ళీ ఎందుకు పరాయి భార్యను ఆశించావు? నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని ఉంది కదా. దేన్ని ఆశించొద్దు? పొరుగువాని భార్యను కానీ, పొరుగువాని కోడలను కానీ, పొరుగువాని కుమార్తెను కానీ, పొరుగువాని బంధుమిత్రులను కానీ, పొరుగువానికి సంబంధించిన పశువులను కానీ, గాడిదలను కానీ, వస్తువులను కానీ, కోళ్ళను కానీ ఏవి ఆశించకూడదు. ఈరోజు పొరుగు వాళ్ళటి ఏమిటన్నా కొందరికి కోళ్ళు ఇంట్లోకి వచ్చినా తింటుంటారు. కొందరు తోటల దగ్గర పొరుగువారి వాళ్ళకు చెరుకు పంట ఉంటుంది, వీళ్ళకు చెరుకు పంట ఉంటుంది. వేరే వాళ్ళ చెరుకు తీసుకొని తింటుంటారు, వాళ్ళ చెరుకు తగలకుండా. లేదా ఇప్పుడు దోసకాయలు, పుచ్చకాయలు, కరుబుచ్చకాయలు అంటారు కదా, కలింగరకాయలు అట్లాంటివి వాళ్ళ తోటలోటి తినరు, పక్కన తోటలో వాళ్ళటి తింటుంటారు. శనక్కాయలు ఉంటాయి కదా, శనక్కాయ వేస్తారు, వీళ్ళదేమి శనక్కాయలు తినరు, వేరే వాళ్ళ శనక్కాయలు తింటుంటారు. శనగ పంట ఉంటుంది కదా, వీళ్ళ శనగలు తినరు, వేరే వాళ్ళ శనగలు తీసుకొని తింటుంటారు. పొరుగువారిని ఆశిస్తారు. నువ్వు ఎప్పుడైతే పొరుగువారిని ఆశిస్తావో, పొరుగువారిని డబ్బు కానీ, ఏదైనా పొలము కానీ, ఇల్లు కానీ ఏదైనా ఆశిస్తావో, అప్పుడు నీ కుటుంబంలో నీకు విరోధులు తయారవుతారు. దేవుడు విరోధులను ఏర్పాటు చేస్తాడు. 15వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 30వ వచనంలో ఒక మాట ఉంది, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. ఎందుకు పరిగెత్తాడు? ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చెప్పులు కూడా లేవు, ఏడ్చుకుంటా ఉన్నాడు. అన్నం కూడా లేదు. ఈరోజు కొడుకు కోడలు అన్నం పెట్టలే అంటారు. అత్తామామ వాళ్ళు ఎందుకు అత్తామామ వాళ్ళు అన్నం పెట్టరు? కోడలు అత్త మామ వాళ్ళిద్దరు సరైన ప్రవర్తనలో ఉండకుండా ఉంటారు, అందుకు పెట్టదు కోడలు. గుర్తుపెట్టుకోండి. కొడుకు ఎందుకు నిన్ను చూసుకోలే? ఆ తండ్రిగా తల్లిగా మీరు వ్యభిచారంలో ఉంటారు, మీరు పాపంలో ఉంటారు, మీరు అన్యాయంలో ఉంటారు, మీరు అక్రమంలో ఉంటారు, అందుకు కొడుకు మీ మాట వినడు. లేదా నువ్వు త్రాగుడులో ఉంటావు, అందుకు నీ కొడుకు నీ మాట వినడు. నువ్వు పాపంలో ఉండవు కదా, నువ్వు త్రాగుబోతుగా కుటుంబాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు అంటే కొడుకు ఎట్లా నిన్ను గౌరవిస్తాడు? నువ్వు వ్యభిచారిగా నీకు కొడుకు పెళ్లి చేయవలసింది పోనిచ్చి నువ్వు వ్యభిచారంలో ఉంటే నీ కొడుకు ఎట్లా నీకు విలువ ఇస్తాడు? నువ్వు కుమార్తెకు వివాహం చేయవలసింది పోనిచ్చి నువ్వు వ్యభిచారంలో ఉంటే ఎట్లా నీ కుమార్తె విలువ ఇస్తుంది? నువ్వు పద్ధతిగా ఉండవలసింది ఉండకుండా పాపంలో ఉన్నప్పుడు, నువ్వు మనమలను మనవనాలను చూసుకోకుండా, నీకు ఈ కుటుంబం మీద దృష్టి లేకుండా, నీకు ప్రార్థన మీద దృష్టి లేకుండా, కుటుంబాన్ని ఎంతో దేవుని వైపు మళ్లించుకునే దాని మీద దృష్టి లేకుండా పాపం మీద దృష్టి ఉన్నప్పుడు కుటుంబం నేను ఎట్లా గౌరవించుతుంది? ఎట్లా నీ పిల్లలు నీకు లోబడతారో? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో అంటాడు, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ ధర్మం చేయవాడు, ఇంటి వారందరినీ దేవుని వైపు తిప్పుకున్నాడు. కొన్నేళ్ళు అందుకు ఇంటి వాళ్ళందరూ గౌరవం ఇస్తున్నారు. నీకెందుకు నీ ఇంటి వాళ్ళు గౌరవమేలే? నువ్వు దేవుని వైపు తిప్పుకోకుండా, నువ్వు తిరగకుండా నువ్వు పాపంలో తిరుగుతూ ఉండవు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు కాదు, వృద్ధాప్యం వచ్చినా కూడా కొడుకులకు వివాహం చేయవలసింది పోనిచ్చి మీరు ఇంకా పాపంలో ఉన్నారు, మీరు ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారు, ఇంకా మీరు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు. కొడుకులు ఎట్లా వింటారు? కుమార్తెలు ఎట్లా వింటారు? కోడలు ఎట్లా వింటారు? ఆలోచించండి మీరు. మరి యాకోబు 140 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళు వింటున్నారు. మనమన్లకు పెళ్ళిళ్ళు అయ్యాయి,
మనమన్లకు వివాహాలైనా కూడా లోబడి జీవిస్తూ ఉన్నారు అబ్బకు యాకోబుకు. అంత వృద్ధాప్యంలో కూడా కూడి రండి అంటానే 12 మంది కుటుంబాలు కూడి వచ్చినాయి. 100 మంది వాళ్ళందరూ కూడా 100 మంది కూడి వచ్చినారు. ఐగుప్తు దేశానికి పోయేసరికి 75 మంది, చచ్చిపోయేసరికి 100 మంది అయ్యారు అందరు కూడా. మరి అంతమంది వచ్చినారే, 100 మంది కుటుంబం. ఈరోజు నీకు 2 పిల్లలు నీ మాట వినలేదు, 3 పిల్లలు నీ మాట వినలేదు, 4 పిల్లలు నీ మాట వినలేకున్నారు, 5 మంది పిల్లలు వినలేకున్నారు. కుటుంబం 5 మంది అయితే 5 మంది నీ మాట వినలే, కుటుంబం 10 మంది అయితే 10 మంది నీ మాట వినలేదు. మరి 100 మంది యాకోబు మాట వింటున్నారే, తండ్రి మాట. కారణం యాకోబు దేవుని యందు భయభక్తి గలవాడు, యాకోబు భక్తిగా ఉన్నాడు, యాకోబు భయంగా ఉన్నాడు, యాకోబు పాపం లేనివాడుగా ఉన్నాడు, యాకోబు త్రాగుడు జీవితం లేనివాడుగా ఉన్నాడు, యాకోబు వ్యభిచార జీవితం లేనివాడుగా ఉన్నాడు, యాకోబు అన్యాయం లేనివాడుగా ఉన్నాడు, యాకోబు అబద్ధం లేనివాడుగా ఉన్నాడు, సత్యవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. మామ దగ్గర మంద కాసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తతో కాశాడు, భయభక్తులతో కాశాడు, లోబడి కాశాడు. రాత్రి అయినా పగలు అయినా మంచు అనక ఎండ అనక కష్టపడి గొర్రెలు కాశాడు. కష్టపడే జీవితం ఉంది. నువ్వు సోమరిగా తిరుగుతుంటే నీ పిల్లలు నీ మాట ఎట్లా వింటారో? యాకోబు పిల్లలు యాకోబు మాట వింటున్నారు అంటే తండ్రిలో కష్టపడే గుణం ఉంది. కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈరోజు నీ మాట వినలేదు అంటే నువ్వు కష్టపడి పోషించుకోలేదేమో అర్థం చేసుకో. విడదంగా తిరుగుతున్నావేమో అర్థం చేసుకో. పాపంలో దావీదు వలె తిరుగుతున్నావేమో అర్థం చేసుకో. ఎవరి భార్యతోనే తిరుగుతున్నావేమో అర్థం చేసుకో. ఆలోచించుకో, ఎక్కడున్నావును? నీ జీవితం ఎక్కడుంది? నీ జీవితం ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు బాగలేనప్పుడు నీ పిల్లల ఉద్దేశాలు కూడా బాగుండవు. నీ మాట వినరు వారు. గుర్తుపెట్టుకో. 12 మంది పిల్లలు వినేటప్పుడు నీకున్న 4 పిల్లలు 3 పిల్లలు ఎందుకు వినరు నీ మాట? యాకోబులా మారిపో, కొర్నేలిలా మారిపో, ఏబులా మారిపో, నోవాహులా మారిపో. తన 3 కొడుకులు, కోడన్లు, భార్య ఓడలేకి రమ్మన్నప్పుడు అందరు కూడా 8 మంది వాళ్ళు ఓడలేకపోయారు. 7 మందిని ఓడలేకి రమ్మన్నాడు, తన భార్యను ఓడలేకి రమ్మన్నాడు. షేము, హాము, యాపెతు 3 కుమారులు, వారి 3 భార్యలు. కుటుంబాన్ని ఓడలేకి రమ్మంటే ఓడలేకి వచ్చారు. నోవాహు మాట వింటున్నారు అంటే నోవాహు గురించి ఒక మాట ఉంది. ఆదికాండంలో 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయం మనం గమనించట్లేదు. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు. 6వ అధ్యాయంలో అతడు 12వ వచనంలో అంటాడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుని సన్నిధిని అంతం ప్రారంభమైంది. దేవుని సన్నిధిలో అంతం చేయాలని ఆలోచిస్తూ ఉన్న పరలోకమందు కేంద్రంలో ముందు మోదీ ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేయాలంటే, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు రాష్ట్రానికి ఏమన్నా ముందు చేయాలంటే. ఏదైనా ఇవ్వాలంటే లోన్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేదా ఏవైనా చేయాలంటే, లేదా స్కేలు జీతం ఎంప్లాయీస్కు, లేదా కాంట్రాక్ట్ రకరకాలుగా ఏమైనా కట్టాలంటే కూడా ముందు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తారు, అసెంబ్లీలో మాట్లాడతారు, వాటి గురించి చర్చ జరిపి మళ్ళీ ఇస్తారు. లేదా కేంద్రంలో మోదీ ఆలోచిస్తాడు దేశానికి అంతా ఏం చేయాలన్నా కూడా. ఈ భూమి మీద ఏ నాశనం చేయాలన్నా కూడా ఏ కుటుంబానికైనా పరలోకమందు దేవుడు ఆలోచిస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు. నోవా కాలంలో నిర్ణయం తీసుకున్నాడు. ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది కోడన్లు, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది అల్లులు దేవుని మాట వినలేదో, ఎంతమంది నీతిగా ఉండలేదో వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకు ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు? తండ్రి మాట వినని పిల్లలు, తండ్రి మాట తల్లి మాట ఎవరైతే వినరో వారిని నాశనం చేయాలనుకుంటాడు. ఏలీ మాట పిల్లలు వినలేదు, హోప్ని ఫినెహాసు, ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈరోజు తల్లి తండ్రి మాట వినలే ఎంతోమంది, లేదా పిల్లలు తండ్రుల మాట వినలే ఎంతోమంది.
ఎందుకు వినలేదు కారణాలు చెప్తున్నాడు బైబిల్లో. ఎందుకు వినకుండా పోతున్నారు అంటే కారణం పాపమే. తండ్రిలో నీలో దోషం ఉందేమో తీసేసుకో, నీలో పాపం ఉందేమో తీసేసుకో, నీలో త్రాగుడు ఉందేమో తీసేసుకో. తమిళనాడులో తండ్రిలో త్రాగుడుందనే ఒక పిల్లవాడు చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకుని. నేను చచ్చిపోతున్నానన్న, ఇప్పుడే నీ త్రాగుడు జీవితం మానుకో, కుటుంబం బాగుపడుతుందని. కుటుంబం బాగుపడడానికి, పిల్లలని మాట వినడానికి మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ పద్ధతిలో మార్చుకోండి. ఎందుకు ఇప్పుడు అలాగే ఉంటారు? ఎందుకు నీ మాట నీ పిల్లలు వినలే? యాకోబు మాట 12 మంది పిల్లలు విన్నారు, 100 మంది కుటుంబాలు. 100 మంది విన్నప్పుడు నీకున్న చిన్న కుటుంబం వినలేదా? కొర్నేలి కుటుంబం తనకున్న పిల్లలు విన్నప్పుడు నీ కుటుంబం వినలేదా? కారణం దేవుని యందు భయభక్తులు గల కుటుంబాలవి. నోవాహు పిల్లలు ఎందుకు విన్నారు? కుటుంబం అంతా నీతిమంతుడు, నిందారహితుడుగా బ్రతికాడు నోవాహు. కుటుంబం అంతా అతని మాట వినడానికి గల కారణం ఏంటి అంటే, అతని మాట వినకుండా పోవడానికి అతనిలో ఏ దుర్నీతి కూడా లేదు, నీతిమంతుడుగా బ్రతికాడు. మీ పిల్లలు చూడాలి, నీలో నీతిని చూడాలి. నీ పిల్లలు నీలో నీతిని చూస్తున్నారా వారు నీ మాట వినడానికి? నీ పిల్లలు నీలో భక్తిని చూస్తున్నారా వారు నీ మాట వినడానికి? నీ పిల్లలు నీ మాట వినడానికి నీలో ఉన్న దేవుని యందు భయాన్ని వాళ్ళు చూస్తున్నారా? నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా ఆదివారం అయినా కూడా బజార్ల అమ్మడి తిరుగుతున్నావు, నువ్వు బజార్లలో తిని త్రాగుతూ ఉన్నావు, త్రాగి ఇంటికి వస్తున్నాను, లేదా కొట్లాడి ఇంటికి వస్తున్నావు. ఇంటికి వచ్చినా శాంతి లేదు, సమాధానం లేదు. ఎలా నీ పిల్లలు నీ మాట వింటారనుకుంటున్నావును? అందుకే మారు, ఒక ఏబులాగా మారు, ఒక కొర్నేలిలాగా మారు, ఒక యాకోబులాగా మారు, ఒక ఇస్సాకులాగా మారు, ఒక అబ్రహాములాగా మారు. అబ్రహాము కుమారుని బలి ఇవ్వడానికి మరి మోరియా కొండ మీదకి తీసుకుపోయినప్పుడు కత్తితో చంపడానికి చెయ్యెత్తినా కూడా ఇస్సాకు నోరెత్తకుండా అలాగే ఉన్నాడు. కాళ్ళు చేతులు కడుతున్నా కూడా యవనస్తుడు లోబడి అలాగే బలిపీఠం మీద పడుకున్నాడు. ఇస్సాకు ఎందుకు ఎదురు చెప్పలే అబ్రహాముకు? దేవునికి భయపడేవాడు అబ్రహాము. 22వ అధ్యాయము ఆదికాండము 12వ వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన చిన్నవారి మీద చేయవేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకే తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. దేవునికి భయపడేవాడవేనా నువ్వు ఒక తండ్రిగా? దేవునికి భయపడే తండ్రిగా నువ్వు ఉన్నావా నీ పిల్లలు నీ మాట వినడానికి? ఇస్సాకు తన తండ్రి మాట విన్నాడు అంటే చంపుతున్నా కూడా నోరెత్తలేదు అంటే అబ్రహాములో దేవుని యందు భయభక్తులు కనబడ్డాయి. దేవునికి భయపడవాడుగా నువ్వు కనబడవు ఒక తండ్రిగా. నీ పిల్లలందరూ నీ మాట వింటారు. ఇది సత్యం, ఇది బైబిల్ సత్యం, ఇది బైబిల్లో రాసిన సత్యం. నీ పిల్లలు నీ మాట వినాలి అంటే తప్పకుండా నువ్వు దేవునికి భయపడి తీరో, మార్చుకొని అలవాట్లు. ఎందుకు ఎప్పుడు పాప జీవితం? ఇక జీవించిన పాప జీవితం చాలదా? ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు? ఇంక బ్రతుకుతే 10 ఏళ్ళు, ఇంక బ్రతుకుతే 20 ఏళ్ళు, ఇంక బ్రతుకుతే 30 ఏళ్ళు, బ్రతుకుతే 40 ఏళ్ళు. లేదా యాకోబు పత్రికలో 4:13-14 అంటాడు, రేపేమీ సంభవించడం నీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి, రకరకాలుగా యాక్సిడెంట్లు, రకరకాలుగా మరణాలు, రకరకాలుగా వ్యాధులు, చచ్చిపోతున్నారు. ఎప్పుడు చస్తావో తెలియదు, ఎప్పుడు చస్తావో తెలియదు, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలియదు. నీ ప్రాణం ఉండగానే నీ కుటుంబాన్ని రక్షించుకో. యాకోబు ప్రాణం ఉండగానే, ప్రాణం పోయే ముందు ప్రాణం పోతుందనగా ముందే తన కుటుంబాన్ని అంతా రక్షించుకున్నాడు, ముందే తన మాట వినేటట్లు చేసుకున్నాడు, ముందే వారిని దీవించాడు, ముందే వారికి మార్గాన్ని సిద్ధపరిచాడు. నేను రూబేను నువ్వు ఇలా బ్రతుకు, నేను షిమ్యోను నువ్వు ఇలా బ్రతుకు, లేవి నువ్వు ఇలా బ్రతుకు, జెబులును నువ్వు ఇలా బ్రతుకు, షిమ్యోను నువ్వు ఇలా బ్రతుకు, నప్తాలి నువ్వు ఇలా బ్రతుకు, దాను నువ్వు ఇలా బ్రతుకు, ఇశ్శాఖారు నువ్వు ఇలా బ్రతుకు, యోసేపు నువ్వు ఇలా బ్రతుకు, బెన్యామీను నువ్వు ఇలా బ్రతుకు. అందరికీ బ్రతుకుని నేర్పించాడు, ఎలా బ్రతకాలో నేర్పించాడు, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పించాడు. ఒక తండ్రి చచ్చిపోయే ముందు ఈరోజు నువ్వు ఎప్పుడు చస్తావో తెలియదు. పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పుకుంటున్నావా? నీకు ఆయుష్కాలం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? నీ పిల్లలకు భయభక్తులు నేర్పుకోవడానికే, నీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పుకోవడానికే. అబ్రహాం అయితే పిల్లలు పుట్టక ముందే ఒక ఆలోచన కలిగి ఉన్నాడట. 18వ అధ్యాయము ఆదికాండములో 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటను అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను అబ్రహాముకు పిల్లలు కలగక మునిపే నా పిల్లలు నీతి న్యాయముతో బ్రతకాలన్న తపనతో ఉన్నారు.
అబ్రహాము బ్రతికి ఉండేది ఎందుకు అనుకుంటున్నాడంటే, నా పిల్లలకు నీతి న్యాయం నేర్పుకోవాలి, అందుకే నా బ్రతుకు. నీ బ్రతికెందుకు? నీ పిల్లల్ని తాగుడుబోతులుగా చేసుకుంటున్నావు. నువ్వు బ్రతికి ఉండి కూడా. తల్లి బ్రతికి ఉంది, పిల్లలు త్రాగుడుబోతు వాళ్ళు. తండ్రి బ్రతికి ఉన్నాడు, పిల్లలు తాగుడుబోతు వాళ్ళు. బ్రతికి ఉన్నా కూడా నీ పిల్లలు సమాజంలో చెడ్డగా తిరుగుతుంటే చూస్తున్నావు కళ్ళారా. తల్లిదండ్రి బ్రతికి ఉన్నా పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, అల్లరితో కొన్ని ఆటపాటలు నేర్పుకుంటున్నారు. నువ్వు బ్రతికి, తల్లిదండ్రి బ్రతికి కూడా పిల్లలకు చెడు నేర్పుకుంటున్నారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండి సినిమాలకు షికార్లకు పంపుకుంటున్నారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండి కూడా అల్లరితో కొన్ని ఆటపాటలకు పంపుకుంటున్నారు. మీకు కనీసం సిగ్గుకరంగా కూడా లేదు, అవమానకరంగా కూడా లేదు. మా పిల్లలు లోకంలో ఇంత చెడ్డగా తిరుగుతుండరే, ఇంత అవమానకరంగా తిరుగుతుండరే, వానిలో భయము లేదు, భక్తి లేదు, పరిశుద్ధత లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు, వాడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడన్న ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నారు ఒక తల్లిదండ్రులుగా మీరు. ఆ బ్రతికితే ఎందుకు? ఆ బ్రతుకు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? వ్యర్థమైన ఆ బ్రతుకు ఏ విధమైన ఉపయోగకరం ఉంటుంది ఆ బ్రతుకుతో చెప్పండి? అదే పరిశుద్ధంగా బ్రతికిచ్చుడు. యేసు బ్రతికాడు పరిశుద్ధంగా, 3 సంవత్సరం సువార్త ప్రకటించాడు, మారు మనసు పొంది బ్యాప్తిజం పొంది లేదా అంతకుముందు బాల్యం నుండి కూడా భక్తిగా బ్రతికాడు, భక్తిని చూపించాడు సమాజానికి. బ్రతికి ఉండేది భక్తిని చూపించడానికే, గుర్తుపెట్టుకో. నీకు బ్రతికిచ్చింది దేవుడు భక్తిని చూపించడానికి, నీకు బ్రతికిచ్చింది పరిశుద్ధతను చూపించడానికి, నీకు బ్రతుకునిచ్చింది నీ జీవితంలో దేవుడిని చూపించడానికి. నీ కంఠంలో, నీ ఒంట్లో ప్రాణం ఉండేది ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధతను చూపించడానికి, నువ్వు భక్తిని చూపించడానికి, నువ్వు దేవుని భయాన్ని చూపించడానికి, దేవుడంటే ఏంటో తెలపడానికి, దేవుని ఈ సమాజం తెలుసుకోవడానికి. నీ దేహాన్ని అందుకే, దేహము దేవుని వలన అనుగ్రహించబడింది, అందుకే దేవునికి మహిమ తేవడానికే. నువ్వు దేవునికి మహిమ తేవకుండా నువ్వు పాపములో ఉంటూ నీ పిల్లలను పాపములో పెంచుతున్నావు. ఒక భర్తగా నువ్వు పాపములోనే ఉన్నావు, ఒక భార్యగా ఆమె పాపములో ఉంది, పిల్లలు కూడా పాపములో ఉన్నారు. ఇంకెప్పుడు మారుతారు తల్లిదండ్రులుగా మీరు? ఇంకెప్పుడు పిల్లలు నీ దగ్గరికి చేర్చుకుంటారు? ఇంకెప్పుడు మీరు కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి వెళ్తారు? కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి వెళ్ళండి. అది ఏ మందిరానికైనా వెళ్ళండి, అది ఎక్కడికైనా వెళ్ళండి. మీకు ఇష్టమైతే మీ ఊరిలో ఉన్న మందిరానికే వెళ్ళండి, మీరున్న సంఘంలోనే వెళ్ళండి. లేదా అక్కడ మీకు ఇష్టం కాకపోతే బయటికన్నా వెళ్ళి మారిపోండి. జీవితాలు మారండి, జీవితాలు మార్చుకోండి. ఊర్లో పోవడానికి మీకు సిగ్గు అంటారు కదా, సిగ్గుకరంగా ఉంటే ఒకవేళ బయటికి వెళ్ళి మారిపోండి. అయినా మందిరానికి వెళ్ళడానికి సిగ్గు ఎందుకండి? పాపము చేయడానికి సిగ్గుండాలి కానీ, పాపము చేయడానికి సిగ్గుపడాలి కానీ, మందిరానికి వెళ్ళడానికి ఎందుకండి సిగ్గు? మందిరానికి వెళ్ళడానికి సంతోషపడు. మందిరానికి వెళ్తున్నావంటే నీ జీవితం ధన్యమైందని, నువ్వు పరలోకం వెళ్తున్నావని. మందిరానికి నువ్వు వెళ్తున్నావు అంటే పరలోకానికి దగ్గరగా ఉన్నావని, పాపానికి దూరం అయిపోతున్నావని, నీ విలువ పెరుగుతుందని, నువ్వు సత్యవంతుడిగా మారిపోతున్నావని, నువ్వు దేవుని సంబంధిగా మారిపోతున్నావని, నువ్వు దేవుని శక్తిగా వ్యక్తిగా ఉంటావు. ఎందుకు సిగ్గు? మందిరానికి పోవాలంటే పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని పారద్రోలు, అపవాదిని గద్దించు, దూరంగా పారిపోమ్మని గద్దించు. యేసు గద్దించాడు, పో సాతానా అని. సాతానా పొమ్ము అన్నాడు. యేసుక్రీస్తు మాట 12 మంది శిష్యులు విన్నారు పాపాన్ని దూరం చేసుకున్నప్పుడు. ఈ లోకమే ఈరోజు యేసు మాట వింటా ఉంది. ఈ లోక రక్షకుడుగా ఆయన వర్ధిల్లాడు. ఈ లోక రక్షకునిగా పేరు యేసుకు. ప్రపంచం ఆయన మాట వింటుంది. 400 కోట్ల మంది ఆయన మాట వింటున్నారు. ఈరోజు 400 కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు. లేదా ఇంతకుముందు యేసుక్రీస్తు చనిపోయినప్పటి నుంచి 2000 సంవత్సరాలు ఎంతమంది క్రైస్తవులు అయిపోయి చనిపోయారో, కోట్ల మంది ఇంకా చనిపోయారు. కోట్ల మంది క్రైస్తవులు ఆయన మాట విన్నారు. ఆయనలో ఉన్న పరిశుద్ధత. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ మాటలు ఎందుకు వినలేదు అంటే, మీలో పరిశుద్ధత లేదేమో తెలుసుకోండి, మీలో వాక్యం లేదేమో తెలుసుకోండి, మీరు ప్రార్థనకి వెళ్ళే అలవాటు లేదేమో తెలుసుకోండి, మీలో మారు మనసు లేదేమో తెలుసుకోండి, బ్యాప్టిజం లేదేమో తెలుసుకోండి. మారిపోయేందుకు లేటు. నీ పిల్లల కంటే నీకు అంత ముఖ్యమేముంది చెప్పు? పాప జీవితం అంత ముఖ్యమా? నీ పిల్లల కంటే నీ కొడుకు కంటే పాప జీవితం అంత ముఖ్యమా? నీ కుమార్తె కంటే పాప జీవితం అంతా నీకు ముఖ్యమా? నీ సంసారం కంటే పాప జీవితం అంతా నీకు ముఖ్యమా? నీ కుటుంబము మార్పు కంటే నీకు అంత ముఖ్యమా పాప జీవితము? మోసే సమస్తాన్ని వదిలిపెట్టాడు. ఐగుప్తు దేశంలో అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దరిద్రునిగా ఉండి శ్రమ అనుభవించడం మేలని దరిద్రుడై శ్రమ అనుభవించాడు. లోకంలో యేసుక్రీస్తు కలిగినది ఆయన లేకుండా కలగలేదు. దరిద్రునిగా నీ కొరకు శ్రమ అనుభవించాడు. దరిద్రమే నీ కొరకు అనుభవించాడు. శిలువలో రక్తం నీ కొరకు కార్చాడు.
నీ కొరకు యేసు ఇంత చేశాడు, నీ జీవితం మార్పు కొరకు. మరి నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టావా? నువ్వు విడిచిపెట్టి నీ భార్య నిన్ను రక్షించుకో. భార్యాభర్తల ముందు మీరు రక్షింపబడండి, తర్వాత మీ కుమారులను రక్షించుకోండి. మీ పిల్లలందరూ మీ మాట వినాలి. మీ కొడుకులు, మీ కోడన్లు, మీ బిడ్డలు, అల్లుళ్ళు, మనమన్లు, మనవరాన్లు అందరూ మీ మాట వినాలి. రక్షించుకోండి. ఒక యాకోబులాగా. ఒక యాకోబు భయభక్తుల్లో ఉంటూ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మీరు కూడా భయభక్తుల్లో ఉంటూ కుటుంబాన్ని రక్షించుకోండి. కుటుంబాన్ని రక్షించుకోవడానికే నీకు బ్రతుకు. చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా మారుమనసు పొంది బాప్తిసం పొందాడు. తన ఇంట ఉన్న వారికి అందరికీ పౌలు వాక్యం బోధించాడు. ఈరోజు మీ ఇంట ఉన్న వారందరూ మీరు మందిరాలకి వెళ్ళి వాక్యం వినండి. ఆ వాక్యమే రక్షించేది. ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో నెమ్మది ఉంది, ఆ వాక్యంలో రక్షణ ఉంది, ఆ వాక్యంలోనే మీకు పరలోకం ఉంది, ఆ వాక్యంలోనే పరిశుద్ధత ఉంది, ఆ వాక్యంలోనే పవిత్రత ఉంది, ఆ వాక్యంలోనే మీకు విలువ ఉంది, ఆ వాక్యంలోనే మీకు మర్యాద ఉంది. కనుక ఆ వాక్యాన్ని అంగీకరించండి. మీరు ఆలస్యం చేయకుండా మీ మందిరాలకి వెళ్ళండి, లేదా ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మందిరానికి వెళ్ళండి. అక్కడ వాక్యం వినండి. మీ పిల్లలతో సహా మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. మీ కుటుంబం అంతా లోబడి ఉండండి. మీ పిల్లలు మీ మాట వినాలంటే ఒక్కటే మార్గం, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. మీరు మారి పాపాన్ని దూరపరచుకోవాలి. పరిశుద్ధులుగా మీరు కనబడాలి. దేవుడు అంటే మీరు భయపడాలి. యాకోబు భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, అబ్రహాం భయపడ్డాడు. అందుకే వారి పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మాట వింటున్నారు. మీరు భయపడండి. ఒక తల్లిగా నువ్వు భయపడాలి. తల్లిదండ్రులు మీరు దేవునికి భయపడినప్పుడు మీ పిల్లలు మీకు భయపడతారు. మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, మీ సంసారం ఆనందంగా ఉంటుంది, మీ సంసారం నెమ్మదిగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ కుటుంబాలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పాల స్తోత్రం నాయన. యాకోబు తన 12 మంది పిల్లల కుటుంబాలు 100 మంది విన్నారు. కొర్నేలి కుటుంబం అంతా తన మాట విన్నారు. అదేవిధంగా మరి దేవా, ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదో వారికి మంచి మనసు ఇచ్చి తల్లిదండ్రుల మాట వినడం సహాయం చేయండి. తల్లిదండ్రుల ముందు మారు మనసు పొంది బాప్తిసం పొంది మీ సన్నిధిలో సహాయం చేయమని జీఎస్ సర్వీసెస్ మినిస్ట్రీస్ వారిని, బాబన్న గారి కుటుంబాన్ని మీరు దీవించమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ కృపయు ఇప్పుడు సదాకాలం తోడుగాక.